ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ నీట్ పరీక్షల విషయంలో నేడు కలెక్టర్ ఆఫీసులో ఏవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మే 15వ తారీఖున జరిగిన నీట్ పరీక్ష దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. ఆ పరీక్ష నెల నిండక ముందే ఫలితాలు ప్రకటించడం, ఇది ఎంపీ ఎలక్షన్ ముందే ప్రకటించారు. ఆ రోజు భారతదేశం మొత్తం ఎలక్షన్ మత్తులో ఉన్నారు ప్రజల దృష్టి నాయకుల గెలుపుపై ఉందన్నారు. ప్రజలు నీట్ పరీక్ష ఫలితాలు చూసే పరిస్థితుల్లో లేదన్నారు. కాబట్టి ఎవరూ పట్టించుకోరు అన్న ధీమాతో ఫలితాలు ప్రకటించారన్నారు. దాదాపు ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఏనాడు 60కి పైగా విద్యార్థులు 99/5 ఎక్కువ మార్కులు గ్రేడ్ సంపాదించడం. కాబట్టి ఎన్టీఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజ్లు జరిగినవి. భారతదేశంలో సూరత్ రాష్ట్రంలో ఒక అమ్మాయి టాపర్, నేను ఎక్కువ చదువుతాను మరి నాకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి అని సూసైడ్ చేసుకుంది. కాబట్టి ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏబీవీపీ తరపున ఎన్టీఏ వాళ్ళు చేసిన ఎగ్జామ్స్ దాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలి అని, రాను ఇలాంటివి జరపకుండా చూడాలి అని ఏబీవీపీ తరపున విషయాన్ని కలెక్టర్ ఆఫీస్కు వచ్చి ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని ఎడల నిరసన సెగలు జరుగుతాయని కామారెడ్డి ఏబీవీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ రోహిత్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నేడు కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో ఏఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా నిన్నటి మొన్న ఏదైతే నీట్ పరీక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాని విషయమై లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మే 15వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో దాదాపు 24 లక్షల పైగా విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. కాకపోతే ఆ యొక్క పరీక్ష రిజల్ట్ అనేది ఒక నెల కూడా నిండక ముందే రిజల్ట్ అనేది అనౌన్స్ చేసిండ్రు. మొన్న ఏదైతే మన ఎలక్షన్ రిజల్ట్ ఎంపీ రిజల్ట్ ఉన్నాయో ఆ రోజు ఈ యొక్క పరీక్ష రిజల్ట్ అనౌన్స్ చేయగా ఎందుకు అనౌన్స్ చేసిండ్రంటే ఆ రోజు మొత్తము భారతదేశం మొత్తము ఎలక్షన్ మత్తులో ఈ యొక్క ఎలక్షన్స్ సెలబ్రేషన్స్ కానీ ఆ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎమోషనల్గా ఉండడం కానీ ఆ యొక్క లోకంలోనే ఉంటారు. కాబట్టి ఈ పరీక్ష రిజల్ట్ని ఎవరు పట్టించుకోరు, ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు అన్న ధీమాతోని రిజల్ట్ని రిలీజ్ చేసిండ్రు. ఆ యొక్క రిజల్ట్ చాలా అవకతవకలు జరిగినాయి. ఈ దాదాపు ఎప్పుడు కూడా జరగని విధంగా 60కి పైగా విద్యార్థులు ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా 99% కంటే ఎక్కువ మార్కులు 99% కంటే 99.5% అంత పర్సెంటేజ్తో వాళ్ళు ఈ యొక్క గ్రేడ్ని సంపాదించారు. ఇది ఎప్పుడు కూడా జరగలేదు. మా యొక్క అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజ్లు అనేది జరిగినాయి. దీనివల్ల మనకు చూసుకున్నట్టయితే మన భారతదేశంలో సూరత్ అనే ప్రాంతం నుంచి ఒక అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, చాలా టాపర్ ఆమె. ఆ అమ్మాయి కూడా చాలా తక్కువ మార్కులు వచ్చేసి ఆమె డిప్రెషన్కి పోయి నాకు కూడా తక్కువ మార్కులు వచ్చినాయి, చాలా చదువుతాను నేను, నాకెందుకు ఇలా తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకుంది. వీళ్ళ అవకతవకల వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల ఇలా విద్యార్థుల ప్రాణాలు బలిగొంటా ఉన్నారు వాళ్ళు. సో కావున మేము ఏబీవీపీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే ఈ యొక్క ఎన్టీఏ చేసినటువంటి ఎగ్జామ్ ఎన్టీఏ వాళ్ళు చేసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. అందులో జరిగిన అవకతవకల పైన వెంటనే ఎంక్వైరీ చేసి రాను ఇది జరగకుండా, ఇట్లాంటి అవకతవకలు జరగకుండా వెంటనే చూడాలని చెప్పేసి మేము ఏబీవీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విషయమై కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఏఓ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని ఏడల తీవ్రంగా నిరసన సెగ తలుగుతుందని చెప్పేసి మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఏబీవీపీ కామారెడ్డి జిల్లా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రోహిత్. వినతి పత్రం కింద ఇస్తున్నారు వద్దు, సంఘర్షణ వద్దు అట్లా.